హాయ్ హలో నమస్తే, నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీసేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో మనకు కొత్తగా పెన్షన్లు అయితే మంజూరు చేయబోతున్నట్టయితే మనకు తెలుస్తోంది అనమాట. జూన్ 12వ తేదీ నుంచి ఈ పెన్షన్స్ కు సంబంధించి అప్లికేషన్స్ అయితే తీసుకోబోతున్నట్టు మనకైతే సమాచారం అయితే అందుతుంది. ఈ ఎవరెవరికి ఈ పెన్షన్స్ అయితే ఇస్తున్నారు, మరియు వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటి, మరియు ఏ ఏ కేటగిరీ వాళ్ళకి ఏ పెన్షన్స్ ఇస్తున్నారు లాంటి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వాటికి కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ముందే అయితే రెడీ చేసి పెట్టుకున్నారంటే తర్వాత ఏ ఇంటరప్షన్స్ లేకుండా డైరెక్ట్ గా వెళ్ళి అనమాట. ఇక్కడ ఏ కేటగిరీలు అంటే మనకు వృద్ధులు కానివ్వండి, వితంతువులు కానివ్వండి, అలాగే చేనేత కార్మికులు కానివ్వండి, లేకుంటే కళ్ళు గీత కార్మికులు కానివ్వండి, మరియు ఇతర సదరం హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరికీ ఈ పెన్షన్స్ అయితే ఇవ్వబోతున్నట్టయితే మనకు వెల్లడించడం జరిగింది అనమాట. మరియు వాటి అన్నిటికీ కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీకు వృద్ధులకు సంబంధించి మనకు 50 ఏళ్ళ వయసు వాళ్ళకైతే ఇంకా పెన్షన్ గురించి అయితే చెప్పలేదు. ఓన్లీ కూటమి గవర్నమెంట్ హామీ ఇచ్చినట్టుగా ఓన్లీ 60+ ఉన్న వాళ్ళకి, 60 ఏళ్ళు దాటిన వాళ్ళకైతే ఈ పెన్షన్స్ అయితే, కొత్త పెన్షన్స్ అయితే మంజూరు చేయబోతున్నట్టు వెల్లడించడం జరిగింది. అందులో 60+ ఉన్న వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్లు అంటే ఆధార్ కార్డు కావాలి, అలాగే రేషన్ కార్డ్, మరియు వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, మరియు ఆధార్ హిస్టరీ అయితే అవసరం అవుతుంది అనమాట. ఇది వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నమాట వృద్ధులకు సంబంధించి. మరియు వితంతువులకు సంబంధించి ఆధార్ కార్డ్, మరియు రేషన్ కార్డ్, మరియు క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, మరియు ఆధార్ కి లింక్ ఉన్న మొబైల్ నంబర్ తో పాటు వాళ్ళ భర్త డెత్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. చాలా మంది అయితే ఈ పెన్షన్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. వితంతు పెన్షన్ కు సంబంధించి ఇది 4 years అయితే అయిపోయిందనమాట నిలిచిపోయి. కాబట్టి ఇది వాళ్ళకైతే ఎంతగానో ఉపయోగపడుతుంది. మరియు చేనేత కార్మికులకు సంబంధించి వాళ్ళ ఆధార్ కార్డ్, మరియు రేషన్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్, మరియు ఇన్కమ్ సర్టిఫికేట్, మరియు ఇతర ఆధార్ కి లింక్ ఉన్న ఫోన్ నంబర్ తో పాటు వాళ్ళ చేనేత గుర్తింపు కార్డు అయితే అవసరం అయితే అవుతుంది అనమాట. వాళ్ళకు మామూలుగా 45 అబోవ్ ఉన్న వాళ్ళకి ఈ చేనేత పెన్షన్స్ అయితే ఇస్తారనమాట. అలాగే ఇతర సదరం ఏదైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నారో వాళ్ళకైతే కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఆధార్ కార్డ్, మరియు రేషన్ కార్డ్, మరియు క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, మరియు ఆధార్ కి లింక్ ఉన్న మొబైల్ నంబర్ తో పాటు వాళ్ళ సదరం సర్టిఫికేట్ అబోవ్ 40% పైన పర్సెంటేజ్ ఉన్న సదరం సర్టిఫికేట్ అయితే వాళ్ళు సబ్మిట్ చేస్తే ఆ పెన్షన్ అనేది మంజూరు చేయడం జరుగుతుంది. మరియు ఒంటరి మహిళలకు సంబంధించి కూడా పెన్షన్స్ అయితే ఇవ్వబోతున్నట్టయితే తెలుస్తుంది. వాళ్ళకు కూడా ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, మరియు క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, మరియు ఆధార్ కి లింక్ ఉన్న మొబైల్ నంబర్ తో పాటు ఒంటరి మహిళ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి మీరైతే పొందవలసి ఉంటుంది. డైవోర్స్ సర్టిఫికేట్స్ అయితే మీరు చూపించి ఆ ఒంటరి మహిళ సర్టిఫికేట్ అయితే మీరు పొందవచ్చు. మరియు ఇతర చేనేత కళ్ళు గీత కార్మికులు వాళ్ళకి టాడీ టాపర్ కి సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఇవ్వవలసి ఉంటుంది. మరియు ఇతర డాక్యుమెంట్స్ ఏవైతే నేను చెప్పానో ఆధార్, రేషన్, మరియు క్యాస్ట్ ఇన్కమ్, మరియు ఇతర ఆధార్ కి లింక్ ఉన్న మొబైల్ నంబర్ అదైతే మీరు తీసుకుని వెళ్ళి ఈ నెల 12వ తేదీ నుంచి మీరు సచివాలయంలో అయితే ఈ ఆన్లైన్ అప్లికేషన్ అయితే మీరు సబ్మిట్ చేయొచ్చు. వాళ్ళైతే ఈ సర్టిఫికేట్స్ అనేటివి వెరిఫై చేసి మరియు అక్కడ ఎండిఓ గారికి అయితే పంపించడం జరుగుతుంది. అక్కడ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత మీకు గవర్నమెంట్ ఎప్పుడైతే చెప్తుందో అప్పటి నుంచి మీకు పెన్షన్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. జూలైలో నుంచి మీకు ఈ కొత్త పెన్షన్స్ అయితే వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇది మీకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, మరియు ఏ డాక్యుమెంట్స్ కావాలి అలాంటి పూర్తి వివరాలు అనమాట. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. అలాగే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కి సంబంధించి మీరు కొత్త క్యాస్ట్ మరియు కొత్త ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుంటే మీకు ఎంతగానో ఉపయోగపడతాయి అనమాట. ఏదైతే ముందు ఉన్న 2023 లేకుంటే 24లో తీసుకున్న సర్టిఫికేట్స్ అయితే మీరు తీసుకువెళ్ళొద్దండి. ప్రెసెంట్ మీరు మీ సేవలో కానివ్వండి, లేకుంటే సచివాలయంలో కానివ్వండి, మీ ఆధార్ కార్డు ఇచ్చారంటే
వెంటనే ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మంజూరు చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ 2023-24లో మీరు తీసుకున్నప్పటికీ ఇన్కమ్ సర్టిఫికేట్ వాటికి 4 years అయితే వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి అప్పుడే రీఇష్యూస్ మీద మీకు కొత్తగా సర్టిఫికేట్ ఆ డేట్ తో ఈ డేట్ తో మీకు ఆ కొత్త ఇన్కమ్ సర్టిఫికేట్ మరియు కొత్త క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మంజూరు చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించి డీటెయిల్స్ అన్నమాట. కాబట్టి మీరు వెంటనే ఆ సర్టిఫికేట్స్ అయితే రెడీ చేసి పెట్టుకొని వెంటనే అప్లై చేసుకొని పెన్షన్ పొందవలసిందిగా ఆశిస్తున్నాను. ఇది వాటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మనల్ని ఫాలో అవుతూనే ఉండండి. అలాగే నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.